ఓకే. ఈరోజు వీడియోలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడన్నా, ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చాప్టర్ అందరూ చాలా కష్టం అనుకుంటున్నారు, కానీ ఈ చాప్టర్ చాలా ఈజీ. క్లియర్? అది ఎలాగో దానికి క్వశ్చన్స్ అండ్ దానికి సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ ఫేర్ చేసుకోండి. లేదు సార్ మేము చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ లైక్ నోట్స్, మెటీరియల్స్, మోడల్ పేపర్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూడన్నా, మీకు ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ f of x is equal to sin inverse root over x minus b beta by alpha minus beta ఇచ్చాడు. ఇదేంటి? f of x అన్నాడు. g of x ఏమి ఇచ్చాడు? tan inverse root over x minus beta alpha minus x అన్నాడు. దెన్ ఈ రెండింటి నుంచి షో దట్ ఏం చూపించమన్నాడు? f dash of x ఇంటూ g dash of x లేదా f of x ఇంటూ g of x, ఈ రెండింటి మనం చూపించమన్నాడు. వీటి నుంచి ఇవి f dash of x అండ్ g dash of x అని మనం చూపించమన్నాడు. అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ f of x చూద్దాం. f of x ఏదైతే ఇచ్చాడో దీన్ని నేను y అనుకున్నాను. y is equal to sin inverse root over x minus b by alpha minus beta. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ g of xని సాల్వ్ చేద్దాం, తర్వాత f dash of x d dash of x అని చూపించాలి. అర్థమైనా? సో ఇప్పుడు చూడండి, y is equal to sin inverse root over x minus beta by alpha minus beta. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ y ఉంది కదా, సో ఈ సైన్ని y వైపు తీసుకొచ్చేయండి. సైన్ ఇన్వర్స్ మనకు లెఫ్ట్ వెళ్తే ఏమవుతుంది? సైన్ అవుతుంది. సో సైన్ y మిగిలిన టర్మ్ ఇక్కడ రాసుకుంటాం. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, సైన్ y ఇక్కడ చూడండి, ఈ రూట్ను మనకి లెఫ్ట్ సైడ్ రావాలి. సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ రూట్ ఎలా రాదు కదా, సో రూట్ మనకి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? సైన్ y అనేది రూట్ వస్తే సైన్ స్క్వేర్ వైలోకి చేంజ్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ ఏంటి? ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా టర్మ్ రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, మా అందరికి చాలా నచ్చిన ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి? సైన్ స్క్వేర్ y. క్లియర్? సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా ఫార్ములా. సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంటి? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఆ విధంగా సైన్ స్క్వేర్ y ఫార్ములా ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు మిగిలిన టర్మ్ ఏంటి? ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఈ టర్మ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఈ 1కి ఏమవుతుంది? ఇంటే అవుతుంది, ఇటు వస్తే బై అవుద్ది. సో చూద్దాం, కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 1ని తీసుకురండి, 1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా బై ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. స్టెప్ ఎలా వచ్చింది అర్థమైంది కదా. సో 1 నేను రైట్ సైడ్ తీసుకొచ్చాను, అప్పుడు 1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా బై ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది? ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ 1 ఆల్ఫా మైనస్ బీటా అండ్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ బీటా బీటా ప్లస్ బీటా. సరిపోయింది కదా? సో ఇది కాదు, మళ్ళీ చెప్పింది చూడండి, ఎల్సిఎం ఆల్ఫా మైనస్ బీటా. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ 1 ఏమవుతుంది? ఆల్ఫా మైనస్ బీటా. ఎల్సిఎం ఆల్రెడీ మీ అందరికి తెలుసు. అండ్ చూడండి, నెక్స్ట్ మైనస్ ఎక్స్ అవుతుంది అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అండ్ ఏమవుతుందన్నా 1 ఇంటూ బీటా బీటా. క్లియర్? ఈ విధంగా స్టెప్ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్. అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? ఆల్ఫా మైనస్ ఎక్స్ మిగిలింది. సో ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా. అర్థమైంది కదా? ఇక్కడ ఏమో ఈ రెండు క్యాన్సిల్ అయ్యే మిగిలిన టర్మ్స్ రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేసాం? కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా బై మిగిలిన టర్మ్స్ రాసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఉంది, ఇందాక ఈ స్క్వేర్ తీసుకొచ్చాం కదా కదన్నా, ఇందాక ఇక్కడ రూట్ ఉండేటప్పుడు రూట్ని తీసుకెళ్తే స్క్వేర్ అయింది. సో మళ్ళీ ఏం చేస్తామంటే ఒక తీస్తాం అనమాట, అంటే వాళ్ళ రూట్ వాళ్ళకి ఇస్తాం. చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం? స్క్వేర్ నోట్ తీసుకెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. స్క్వేర్ నోట్ తీసుకెళ్తే రూట్ అవుతుంది. అప్పుడు కాస్ y మిగులుతుంది,
ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వెళ్తే రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, tan y చూడండి, tan y అంటే మనకి ఏంటి, మనకి చూడండి క్వశ్చన్లో ఉంది ఏంటి, tan ఇన్వర్స్ y మైనస్ బి బై ఆల్ఫా మైనస్ ఎక్స్ అన్నాడు. సో tan y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, సైన్ బై కాస్, tan అంటే ఎంత సైన్ బై కాస్, సైన్ y చూడండి మీకు స్టార్టింగ్లో సైన్ y ఏం చెప్పాను, ఆల్ఫా మైనస్ రూట్ ఓవర్ ఆల్ఫా మైనస్ బీటా బై ఎక్స్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా కదా. సో ఇదే వాల్యూ రాసాం సైన్ ప్లేస్లో, క్లియర్, బై కాస్ వై అంటే వాల్యూ అర్థమే కదా, కాస్ వై వాల్యూ రాసుకున్నాం, క్లియర్. సో నెక్స్ట్ చూడండి tan y అంటే ఏంటి, సైన్ వై బై కాస్ వై కదా. సో అదే స్టెప్ మళ్ళీ రాసుకున్నాం చూడండి, tan y అంటే ఏంటి, సైన్ వై బై కాస్ వై, సైన్ వై అంటే రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ బి రూట్ ఓవర్ ఆల్ఫా మైనస్ బీటా ఇది, బై కాస్ వై అంటే ఇది రూట్ ఓవర్ ఆల్ఫా మైనస్ ఎక్స్ అండ్ రూట్ ఓవర్ ఆల్ఫా మైనస్ బీటా ఈ టైంలో రాసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా. ఈ క్యాన్సిలేషన్ కోసం ఇది రాసుకున్నాం అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి ఆల్ఫా మైనస్ బీటా క్యాన్సిల్, నెక్స్ట్ ఏం మిగిలాయి, రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్ మిగిలింది, క్లియర్. ఇది మనకేంటి tan y కదా. సో ఇది రాసాం tan y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్ అర్థమైంది కదా. సో ఇక్కడతో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, నెక్స్ట్ ఏం కావాలి, జీ ఆఫ్ ఎక్స్ కావాలి. సో జీ ఆఫ్ ఎక్స్ చూద్దాం, చూడండి జీ ఆఫ్ ఎక్స్ చూడండి, జీ ఆఫ్ ఎక్స్ ఏంటి, మనకి ఏంటి ప్రూవ్ చేయాలి, ఇది కదా. సో ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేయాలంటే దీని ప్లేస్ ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి కే తీసుకున్నాం అర్థమైంది కదా. సో మనకి ఏమి ఇచ్చారు అక్కడ, tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బి బై ఆల్ఫా మైనస్ ఎక్స్. సో tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బి బై ఆల్ఫా మైనస్ ఎక్స్, ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి tan కే, ఈ కే తీసుకొచ్చా, సారీ ఈ tan అండ్ ఇన్వర్స్ ఏదైతుందో ఈ tan నేను ఇందాక ఏ విధంగా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తాం అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాను. చూడండి ఈ tan నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను, అప్పుడు tan ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది, tan అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఆ ప్లేస్లో ఏముంది, కే ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, tan కే, వీళ్ళిద్దరు కలిసిపోయారు అనమాట, క్లియర్. tan కే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఇంకేం మిగిలింది ఇక్కడ, ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్, క్లియర్. ఇప్పుడు చూడండి tan y ఈజ్ ఈక్వల్ టు tan కే, tan y అంటే ఇంతకుముందు మనకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్, క్లియర్. tan కే అంటే ఇది జీ ఆఫ్ ఎక్స్ అనమాట. సో నా దీన్ని ఏం రాసుకోవచ్చు, ఒకవేళ tan క్యాన్సిల్ అయిపోయినా y ఈజ్ ఈక్వల్ టు కే అని రాసుకోవచ్చు, ఇప్పుడు చూడండి మన క్వశ్చన్లో ఏం చూపించమన్నాడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ చూపించమన్నాడు. సో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అని ఉంది. సో సిన్స్ అంటే దీన్ని మనం ఏమైనా చూపించమన్నాడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ చూపించమన్నాడు అర్థం కదా. సో ఒకసారి చూడండి క్వశ్చన్ ఏమడిగాడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఎక్స్, మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏం చేయమన్నాడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఎక్స్ అర్థమైంది కదా. సో లాస్ట్ మనకి ఏమన్నాడు, ప్రూవ్ చేయమన్నాడు కదా. సో ప్రూవ్ చేస్తాం, హ్యాండ్స్ ప్రూవ్, క్లియర్, అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.